దొరికితే ఎక్కడికైనా వెళ్ళడం పాసిబుల్. అలా పాసిబుల్ గా ఎక్కడికైనా వెళ్ళినా ఫన్నీగా ఇలా జరగడం మాత్రం ఇంపాసిబుల్. అలా ఎలా అనుకుంటున్నారా? ఈ స్కిట్ చూడండి, మీకే అర్థమైపోతుంది. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజు టీమ్. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక నీవే తనివి తీరా. ఏంట డాన్స్ అది? ఏ మాట కామాట. రోజా గారు నా వల్లే ఈ షో నిలబడుతోంది అంతే. అరగంటకోసారి నిమ్మరసం తాగితే గానీ షోలో నిలబడలేరు. మీ వల్ల షో మొన్న పుష్ప థాట్ ఎలా వచ్చింది నీకు అసలు? అసలు మన ఇద్దరి గురించి మనం మీటింగ్ ప్లాన్ చేయాలా, డేటింగ్ ప్లాన్ చేయాలా, లేదా ఏదైనా ఈటింగ్ ప్లాన్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ లాస్ట్ టింగ్ గురించి నాకు చెప్పలేదు రిహార్సల్ లో. అన్ని టింగులు చెప్తే ఇన్ని టింగులు ఉండవు మన దగ్గర. సర్లే గానీ ఒక్క హగ్గి అనసూయ. ఈ రోజు గురువారం ఉపవాసం. ఇదిగో ఇలా నేను ఎంత ట్రై చేసినా నువ్వు ఇవ్వకపోతే ఈ రోజు గురువారం ఏమో కానీ నన్ను మంగళవారం అనుకుంటారు అందరూ. దేనికైనా అమృత ఘడియలు అనేవి ఉంటాయి. అసలు అమృత ఘడియలు అంటే ఏంటో తెలుసా నీకు? మా పక్కింట్లో అమృత అని ఒక అమ్మాయి ఉండేది. ఎప్పుడు ఇంట్లోకి వెళ్దామని చూసినా గడియ పెట్టేస్తాడు. అదే అనుకుంటా అమృత గడియలంటే. అసలు ఈ జన్మ సరే గానీ ఇంకో జన్మ అంటూ ఉంటే ఎలా పుడదాం అనుకున్నావు? నేను ఒక మంచి చిలకలా పుడదాం అనుకుంటున్నాను. మొన్న మీ ఇంట్లో పెంచుకున్న చిలక ముద్దు పెడతంటే చూసా. నువ్వు చూస్తుండు ఏదో రోజు నేను కూడా రోజా గారి లాగా అసెంబ్లీకి వెళ్తాం. నీకు ఆల్రెడీ ఫేస్బుక్ లైవ్ లోనే చాలా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ అసెంబ్లీ సమస్యలు ఇవన్నీ ఎందుకు? అసలు మీరంతా ఎన్ని అన్నా గానీ నేను రోజా గారు ఎందుకు తీసుకుంటున్నావో తెలుసా? మాకంటే ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి. అసలు ఈ పొజిషన్ కి వచ్చావు కాబట్టి నువ్వు అంటున్నావు, కానీ ఇప్పటికీ గేట్ ముందు ఎంత మంది ఒక్క ఛాన్స్ అని అడగడం చూస్తున్నానో తెలుసా? నువ్వు గేట్ ముందు వాళ్ళని చూసావు కానీ నీ ముందే నిలబడి ఒక్క ఛాన్స్ అని ఎన్ని ఇక్కడ ఏదో టైం మిషన్ ఉంది, వెళ్దాం పా. అసలు టైం మిషన్ అంటే ఏంటి? మన టైం బాగుండి టయానికి మంచి మిషన్ దొరికితే దాన్నే టైం మిషన్. సర్లే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఫస్ట్? రోజా గారు తరంగేట్రం చేసిన టైంకి వెళ్దామా? అంటే ఏంటి ఇప్పుడు ఈ ఆది మానవుల కాలానికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు నువ్వు? Hey, I am Jack. ఇది జాక్. Hey, I am Rose. ముందు తుడుచుకో బూజ్. Hey, I am Rose Mother Lose. ఏమే లూజు, కొంచెం ఆ గౌన్ లూజ్ గా కుట్టించుకోవద్దు, మొత్తం కుట్లు బయటకు వచ్చేలా ఉన్నాయి. Hey, అయినా ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మేము పెద్ద మషిన్ నుంచి వచ్చాం. ఎలా వచ్చామనే కదా ఆలోచిస్తున్నారు. లేదు, వాడికంటే పెద్ద మిషన్ ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నాడు. Hey, Jack. Wow, ఈ మంచు మనం ప్రయాణిస్తున్నా నీకేమనిపిస్తుంది? మంచులో సర్లే కానీ ఈ చుంచుతో ప్రయాణం ఎలా ఉందండి మీకు మామూలుగా? నాకు రోజుతో సంబంధం లేదు, నేను ఐస్ ని ప్రేమిస్తున్నాను. ఈ సమాజం మన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా జాక్? వాడికి జారీ వరకు అయితే యాక్సెప్ట్ చేస్తాడు, తర్వాత నాకు తెలియదు. రోజుతో కాదు, ఐస్ నేను నీతో పోస్ట్ పెడతా, రారా? ఏరా జాగా జోగా కింద జాకి పెట్టి లేపుతాను ఏమనుకున్నావే? హే నా జాక్. ఏ నా జాకు నా జాక్ నా జాక్ అని చెప్తున్నానా? నా జాక్ నా జాక్ అని చెప్తున్నా నీకు. నా కోసం ఇద్దరు కొట్టుకోవడం ఎలా ఉంది? మామూలుగా కొట్లాడుకున్న కేసు ఇద్దరు, ఇక్కడ కేసు కోసం కొట్లాడుకుంటున్నారు, అదే నా బాధ. ఏ నువ్వు పక్కనుండు. ఐస్ నీకు విషయం చెప్పాలరా. మామూలుగా పడవ బొక్క పడితే కింద నుంచి నీళ్లు వస్తాయి, కానీ మనసుకు బొక్క పడితే పై నుంచి కన్నీళ్లు వస్తాయి. స్కిట్ బొక్క పడితే రెండిట్లో నుంచి వస్తాయి. ఇంతకీ ఈ షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇదే గోదావరి పుష్కరాల్లోకి వెళ్ళి ఆ తర్వాత 3 మునకలు వేసి పైకి వచ్చేస్తుంటది. ఏమండి మీరు ఆగండి సార్, నేను ఐశ్వర్యతో మాట్లాడాలి. అందరు ఐస్ తో మాట్లాడితే మేమేంటి ఐస్ గట్లు వేసుకోవాలి ఏంటి? హే జాక్, వీళ్ళందరితో మనకు అనవసరం. మనం వెళ్ళి టైటానిక్ ఎక్కి పోజ్ ఇద్దాం పదా. పవిత్ర, మనం తెల్లార్లు ఇలా ఉందాన్ రా. తెల్లార్లు ఉంటే మంచు కొండలు గుద్దుకుపోతాయి. ఎందుకంటే ఇక్కడ మీరు టైటానిక్, మీరు జాకు, నువ్వు డ్రైవరు, ఈ నిద్రమోహం డ్రైవర్ కాబట్టి అది మంచు కొండలు గుద్దుకుంది, నాకు తెలియదా? మనమే వెళ్ళిపోదాం టైం మిషన్ లో. ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్దాం? దేవదాస్ కాలంకి వెళ్దాం. దేవదాసు పార్వతి వాళ్ళని చూద్దామా? ఆహా వచ్చాయి.
ఇంతకీ దేవదాస్ ఎక్కడా? ఎవరి కోసం ఎవరి కోసం? అదే మేము అడుగుతున్నాం, ఎవరి కోసం రా అసలు నువ్వు ఇండస్ట్రీకి వచ్చింది? నమ్మకం కలగట్లేదు కదూ? ఇప్పుడు చూడండి. ఏం చేస్తున్నాడు ఈయన? అన్ని లేపేస్తాం అంటున్నాడు. నా కుక్కకి ఏదన్నా ముద్దు పేరు పెట్టండి. ఈ కుక్క తోకేంటి ఇంత చిన్నగా ఉంది? నీ సవరం తీసి ఎక్స్టెన్షన్ చేయరా? ఏమన్నా ఎక్కడ పారు? దేవదా చదువు ఇదేనా మన వాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఇది దొరికిన డోరల్లా కొట్టేలా ఉంది. ఇది పారా ఇది? ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గేసు మన ఇద్దరు పేర్లు రాసి గుమ్మ ముందు కూర్చుంటే చూసిన ఇంటి వాండ్రు ఏమన్నాడో తెలుసా? ఇక్కడ చేతపడి చేయకి వెళ్ళిపోమన్నాడా? నువ్వు దక్కకపోగా ఈ ముసలాడికిచ్చి పెళ్లి చేశారు. రాఘవ్ గారు మీరేంటి ఈ కాలంలో ఉన్నారు? అంటే మళ్ళీ పుట్టారా? లేదు లేదు, ఈ కాలం నుంచి ఆ కాలం వరకు స్కిట్లు చేస్తానే ఉన్నాడు. మళ్ళీ పుట్టడం ఏంటి? అయినా మాల్కోవా పక్కన మీరేంటండి? ఏమండి మీరు అలా అనుకోకండి, నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఒకసారి నేను పట్నం వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి 2 మంచాలు రెడీ చేసింది, ఏంటంటే సర్ప్రైజ్ అంది. ఇంకోసారి పట్నం వెళ్ళి వచ్చేటప్పటికి 2 పరుపులు పెట్టింది, ఏంటి సర్ప్రైజ్ అంది. ఇంకోసారి అలాంటి పరుపుల మీద 2 పిల్లల్ని పెట్టి సర్ప్రైజ్ అంటది. ఇంకొకటి నన్ను తగులుకుంది, నేనెవరికి చెప్పుకోవాలి? ఓరే ఎవర్రా అది? ఎంతటి రసికుడవో తెలిసెరా, నీవెంతటి రసికుడవో తెలిసెరా. దేవదా నిన్ను ఎప్పటి నుండో వంచితిని తెలుసా? వంచితిని కాదే, వలచితిని. అది వంచి దేవదా నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. నన్ను నీ దగ్గర ఉంచుకుంటావా, డ్రైవర్ దాసుగారి దగ్గర ఉండమంటావా? అయినా నా మనసు మొక్కలయ్యి చెట్లమ్మటే పుట్లమ్మటే తిరుగుతున్నాను జానకి. మొక్కలు అవ్వకుండా నేను తిరుగుతున్నా, చెట్లంపట పొట్లంపట. నా బాధ ఎవరు చెప్పుకోను? తనలాగే నిన్ను కూడా లవ్ చేస్తాననుకోవటం నీ భ్రమ. నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తాను అనుకోవటం నీ భ్రమ. మీరు ఏదో చేస్తారనుకోవటం నా భ్రమ. మీకు దండం పెడతా, వెళ్ళిపోండి. మనం ఇలా కాదు కానీ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే ఆ ట్రైన్ సీన్ దగ్గరికి వెళ్దాం. ట్రైన్ సీను డైరెక్ట్ అనుకుంటా. రెడీ బాబు, స్టార్ట్ కెమెరా. పేరు షారుఖ్ ఖాన్ ఏడి? కాదులా రావే బాబా, ట్రైన్ వెళ్ళిపోతుంది, రావే త్వరగా. పనికి వెళ్దానా? దొంగ సచ్చినాడు, నేను నడవద్దేట్రా. ఏందిరా ఇది? షారుఖ్ ఖాన్ కాజలా ఇది? డైరెక్టర్ గారు, షారుఖ్ ఖాన్ చెప్తున్నాడు, నా రిమైండర్స్ లో ₹1,00,00,000 కంటే రూపాయి తక్కువ కూడా చూసుకోండి. ఒరే నీకు రెమ్యునరేషన్ కన్వీనియన్స్ 2 ఒకేసారి ఇస్తే ఏది రెమ్యునరేషన్ ఏది కన్వీనియన్స్ తెలీదు. అది కాదు బాబు, ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ తో మీకు లిప్ లాక్. దీంతో లిప్లాక మనగారు లిప్లాక లిప్లాక్ ఎట్టేస్తాను, రావే. ఏటి నీ దోడ పెద్దలు వేసుకొని నాకు ముద్దెడతావా? దూడే కదా బరిగి పెట్టింది, దా. మీరు కాదురా రే, మీరు కాదురా. మేం కొట్టుకోవాలి, 2 కాలాలకు వచ్చాను చూసావా? మేం కొట్టుకోవాలి. అమ్మో అంతా నువ్వే చేసావు. అసలు నీకు ఆపరేట్ చేయడం దాకా ఎక్కడికెక్కడికో తీసుకొచ్చావు. మనం టైం మిషన్ లో ఒక్కసారి భరద్వాజ్ గారి పెళ్లి ముందుకెళ్దామా? అంటే నా పెళ్లి పెళ్లి ముందు, ఆయన చేసుకోక ముందుకి. మళ్ళీ చేసుకుందా పద. ఇంకోసారి మా ఆయనతో పెళ్లి అవ్వ. సరే సరేలే, అన్నిసార్లు మేము చూడాలి. పద. రోజా గారు ఎలా అనిపించింది మా టైం మెషిన్స్ కి? బాగుంది, కానీ నువ్వే ప్రతిసారి బక్రా అవుతున్నావు. నమ్మి నమ్మి వెళ్తున్నావు, బక్రా అవుతున్నా. నీతో పాటు నన్ను కూడా చేసావు సార్. వెరీ నైస్, చాలా బాగా అనిపించింది. మనో గారు ఎక్స్ట్రాడనరీ, కొత్త ఆలోచన. ఎట్లా ఇట్లాంటి టైం మెషిన్ ఉంటే రోజు పరిగెత్తచ్చు. కాదు, ఇన్ని వేరియేషన్స్, ఇన్ని క్యారెక్టరైజేషన్స్, ఎక్స్ట్రాడనరీ. అందరికీ కరెక్ట్ జాబ్స్ దొరికినాయి. ఫెంటాస్టిక్, సూపర్.